అంటే ఇప్పుడిప్పుడే గత 5 సంవత్సరాలుగా పడ్డ గాయాలు దెబ్బతిన్న దాని నుంచి బయటపడి పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులేస్తుంది కదా. దాన్ని చూసి ఎక్కడ రాజధాని అభివృద్ధి చెందిపోతే మా ఉనికి కోల్పోతామేమో అని చెప్పి ఈ విధమైన వ్యాఖ్యలు చేయించడం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తి స్థాయిలో మహిళలే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట భంగం వాటిల్లే విధంగా, మహిళల ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా, ఏదైతే ఇది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అనడం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలుగా మేమైతే భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఒక్కటే కాదు, భారతదేశంలోనే స్త్రీ అంటే చాలా గౌరవమైన ఉన్నతమైన స్థానం ఉంది. అదే ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఈ విధంగా సంబోధించడానికి వారికి ఎవరిచ్చారు హక్కు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా అమరావతి ఉద్యమంలో పాల్గొని అమరావతిని ముందుండి నడిపించుకుని ఈరోజు మళ్ళీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పునర్నిర్మాణానికి వచ్చి దేశంలోనే ఒక గొప్ప రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని అభివర్ణించిన కొద్ది రోజుల్లోనే ఈ విధమైన విషయం చిమ్మడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా సాక్షి ఛానల్ రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా మహిళా కమిషన్ చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇప్పటికే సుమోటోగా మేము కేసును స్వీకరించాము. త్వరలోనే దీని మీద రేపే ప్రెస్ మీట్ పెట్టి మేము కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. ఉపేక్షించేది లేదు. ఎటువంటి వారైనా ఎంతటి వారైనా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం అదే కదా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశారు. దాని నుంచి ఇప్పుడే బయటపడి మళ్ళీ పునర్నిర్మాణం దిశగా వేగంగా పనులు జరుగుతున్న క్రమంలో మళ్ళీ అమరావతి నిర్మాణాలు ఆపు చేయాలి, అదేవిధంగా అభివృద్ధికి ఆటంకం కలిగించాలి అని ఇటువంటి వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతినే విధంగా, మహిళలను కించపరిచే విధంగా, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఇదంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో మహిళల పట్ల ఉన్న గౌరవానికి ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళు పూర్తిగా విరుద్ధం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇది పూర్తిగా ఖండించే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించే విషయం. మహిళలందరూ కూడా ఎటువంటి ఇలాంటి వ్యాఖ్యల్ని మనం స్వీకరించొద్దని మేము భారతీయ జనతా మహిళా మోర్చా తరపున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒకళ్ళు కించపరిస్తే తగ్గే స్థాయి అయితే మన భారతదేశ మహిళది కాదు. భారతదేశ మహిళ అంటేనే ఒక ఉన్నతమైన గౌరవమైన స్థానంలో పుణ్యకాలం నుంచి వేదకాలం నుంచి కూడా మనం గౌరవాన్ని అందుకుంటా ఉన్నాం. విజ్ఞత లేని వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకి మనం మన మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని ఎవరు కూడా పట్టించుకోవద్దని, తప్పనిసరిగా మనకి మంచి రోజులు ఉన్నాయి. మనం ఇప్పుడు మహిళా కమిషన్కి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే చర్యలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యల్ని మనం తిప్పికొట్టే విధంగా మనం ధైర్యంగా స్థైర్యంగా ఉండాలని, అందరికీ కూడా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.